Daily. Taste the Daily. మిర్చి నుండి భరత్ అనే నేను వరకు 4 బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు కొరటాల శివ. కానీ మెగాస్టార్ చిరు, చరణ్ కలయికలో చేసిన ఆచార్యతో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా ఊహించిన దానికి మించి ఫ్లాప్ అయింది. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ తో దేవరా సినిమా చేసి హిట్ అందుకున్నాడు కొరటాల. ఇక కొరటాల నెక్స్ట్ సినిమాగా దేవరా 2 స్టార్ట్ కావాల్సి ఉంది. కానీ పదే ఆలస్యం కావడంతో ఆ సినిమా ఆగిపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫలితంగా కొరటాల శివ ఎలాంటి కొత్త ప్రాజెక్టులు లేకుండా ఏడాదికి పైగా ఖాళీగా ఉన్నారు. మరోవైపు టాప్ హీరోలందరూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ హీరోలతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. చిరుతో సినిమా చేసే పరిస్థితి లేదు కాబట్టి నందమూరి బాలకృష్ణతో చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్ గా బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ 2 ఆశించిన స్థాయి భారీ విజయం సాధించలేదని ట్రేడ్ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బాలయ్య తదుపరి సినిమాలపై అలాగే సరైన దర్శకుడి ఎంపికపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ క్రమంలో టాలీవుడ్ ఇన్సైడ్ సర్కిల్స్ లో బాలయ్య ఈసారి కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. కొరటాల శివ బాలకృష్ణ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం మామూలుగా ఉండదనే చెప్పాలి. కొరటాల శివ మాస్ మరియు క్లాస్ ఆడియన్స్ కు తగ్గట్టుగా సినిమాలు చేస్తాడు. అది బాలయ్యకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. కాబట్టి ఈ కలయిక బాలకృష్ణ మరియు కొరటాల శివకు మంచి ఆప్షన్ అని చెప్పాలి.